ప్రియమైన దేవుని వారలారా, శరీరం అనేది నిష్ప్రయోజనమా? నిష్ప్రయోజనము అంటే దేనికి పనికిరానిది. మరి దేనికి పనికిరాని ఈ శరీరాన్ని దేవుడు మనిషికి ఎందుకు ఇచ్చాడు? ఈ సృష్టిలో మనిషితో పాటు సుమారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రతి జీవరాశికి కూడా ఆత్మ ఉంది, శరీరం ఉంది. అవి తింటున్నాయి, అవి త్రాగుతున్నాయి, అవి గాలి పీల్చుతున్నాయి. అవి ఎలాగైతే జీవిస్తున్నాయో మనిషి కూడా ఆ విధంగానే తింటున్నాడు, గాలి పీలుస్తున్నాడు, నీరు త్రాగుతున్నాడు, బట్టలు కట్టుకుంటున్నాడు. మనిషి కూడా జీవిస్తున్నాడు. మరి మనిషికి వాటికి ఉన్న తేడా ఏంటి? వాటికి శరీరాలు ఉన్నాయి, మనుషులకు శరీరాలు ఉన్నాయి. వాటికి ఆత్మ ఉంది, జీవింపజేసేది ఉంది. మనిషిని కూడా జీవింపజేసేది ఉంది. ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసాన్ని గనక మనం ఆలోచించగలిగితే, సృష్టింపబడిన ప్రతిదీ దేవుని మాట వలన కలిగితే, పక్షులు కానీ, జంతువులు కానీ, ప్రాకే పురుగులు కానీ, సముద్రపు చేపలు కానీ, మహామత్స్యాలు కానీ, వాటినన్నిటినీ దేవుడు మాట ద్వారా కలుగు చేస్తే, మనిషిని మాత్రం తన స్వహస్తాలతో దేవుడే తన హస్తములతో నిర్మించిన ఏకైక శరీరం మానవ దేహం. మానవ దేహాన్ని మాత్రమే దేవుడు తన స్వహస్తాలతో చేశాడు. మిగిలిన వాటికి దేహాలు ఉన్నా వాటిని కేవలం మాట ద్వారానే కలుగు చేశాడు. అంటే దేవుని చేత చెక్కబడిన అపురూపమైనదే ఈ శరీరం. మరి ఈ శరీరాన్ని నిర్మించడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు? జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన సంకల్పంలో మనమంతా ఉన్నాం. మనకి ఇలాంటి ఆకారం ఇవ్వాలని దేవుడు ఎప్పుడో నిర్ణయించి, మరి ఈ ఆకారానికి అవసరమైన ప్రతి వస్తువును మనిషి కంటే ముందే పుట్టించాడు. మనిషికి ఏవేవైతే అవసరమో వాటినన్నిటినీ మనిషి కంటే ముందుగానే సృష్టించాడు. ఆకాశం అవసరం, భూమి అవసరం, వృక్షాలు అవసరం, ఆహారం అవసరం, పక్షులు జంతువులు అవసరం. మనిషికి అవసరం ప్రతీది ఈ భూమిలో దేవుడు నిక్షిప్తపరిచాడు. మరి శరీరమే నిష్ప్రయోజనమైనదైతే ఆ నిష్ప్రయోజనమైన శరీరం కోసం దేవుడు ఎందుకు కష్టపడాలి? తన స్వహస్తాలతోనే ఎందుకు చెయ్యాలి? మనిషి యొక్క నిర్మాణాన్ని గనక మనం ఒకసారి ఆలోచించగలిగితే, యోబు గ్రంథంలో రాయబడిన మాటను చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నాను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. జగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టిదివి కదా. చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. చూడండి, మనిషి దేహంలో ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి వివరించి చెప్తున్నాడండి. స్వహస్తములతో నిర్మించావు. అందులో ఎముకలు, మాంసము, నరములు, చర్మము
అన్నిటితో సంధించావు, అన్నిటితో కప్పావు, ఒక మంచి ఆకారాన్ని ఇచ్చావు. ఈరోజు భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషికి అదే పద్ధతి. ప్రతి మనిషిలో కూడా అవన్నీ ఉంటాయి. అవన్నీ దేవుడే తన స్వహస్తములతో నిర్మించాడు. మరి దేవుని చేత నిర్మింపబడిన ఆ దేహము, ఆ శరీరము నిష్ప్రయోజనమైనదని ఎలా మనం చెప్పగలం? అందులోనూ శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్న మాట అన్నది ఎవరన్నారండి? ఆ మాట సాక్షాత్తు యేసుక్రీస్తు వారే అన్నారు. అపవాదం అన్నది అనుకోండి, దేవుడికి విరోధంగా ఉంది కాబట్టి అలాగే మాట్లాడుతుందిలే, మనం పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ ఆ మాట పలికింది యేసుక్రీస్తు వారు. వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని ఏ యేసుక్రీస్తు వారి గురించి అయితే ఇలాంటి అద్భుతమైన మాటలు వ్రాయబడ్డాయో, అలాంటి యేసుక్రీస్తు వారే శరీరము కేవలం నిష్ప్రయోజనము అని అంటున్నారు. మామూలు నిష్ప్రయోజనం కాదు, కేవలం నిష్ప్రయోజనం అంటే బొత్తిగా నిష్ప్రయోజనము అని అంటున్నారు. మరి యేసుప్రభు వారి మాటలలోని ఆంతర్యం ఏంటి? మీకు ఉదయమే చెప్పాను. యేసుక్రీస్తు వారు ఏ మాట పలికినా అందులో మహాజ్ఞానం ఉంటుంది. అది చిన్న పదం కావచ్చు, లేదంటే ఒక వచనం కావచ్చు. అందులో ఎంతో మహాజ్ఞాన సంగతులు ఇమిడి ఉన్నాయనే సత్యాన్ని మనం ముందుగా గ్రహించుకోవాలి. శరీరం నిష్ప్రయోజనం. మరి ఈ నిష్ప్రయోజనమైన శరీరం కోసమే ఈ సృష్టి అంతా. ఆత్మకు అవసరం లేదండి. దేవుడు పరలోకంలో ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్న దేవునికి చెట్లు అవసరమా, గాలి అవసరమా, నీరు అవసరమా, జంతువులు పక్షులు అవసరమా, ఆహారం అవసరమా? ఆత్మకి అవేమీ అవసరం లేదు. కేవలం శరీరం కోసమే దేవుడు కష్టపడి 6 దినాల పాటు సృష్టిని సృష్టించాడు. కేవలం శరీరం కోసమే. శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ ఈ ప్రకృతిలో ఉండలేదు, అనుభవించలేదు. దీనిని బట్టి శరీరం కోసమే దేవుడు అంత కష్టపడి సృష్టిని చేశాడు. మరి నిష్ప్రయోజనమైన శరీరం కోసం దేవుడు ఎందుకు అంత కష్టపడాలి? చూడ, మనం త్రాగుతున్న నీరు ఇక్కడే బాటిల్ పెట్టారు. లీటర్ ఎంతండి? ఆ బాటిల్ ఖరీదు 20 రూపాయలు. మరి ఇలాంటి నీటిని దేవుడు ఎన్ని సముద్రాల ద్వారా సృష్టించాడు, ఎన్ని నదుల ద్వారా సృష్టించాడు, ఎన్ని రోజులు వర్షం పడితే ఎంత నీరు వచ్చింది. ప్రతిరోజు భూమి మీద మనుషులు నీరు త్రాగుతూ ఉన్నారు. ప్రతిరోజు మనిషి నీరు త్రాగుతూ ఉన్నాడు. నీరు త్రాగకపోతే బ్రతకలేడు. 1 లీటర్ బాటిలే 20 రూపాయలు అయితే మరి దేవుడు సృష్టించిన నీటి ఖరీదంతా, ఎన్ని లీటర్ల నీళ్ళున్నాయి, ఎన్ని గ్యాలన్ల వాటర్ని దేవుడు భద్రపరిచాడు. వాటినన్నిటినీ దేవుడే సృష్టిస్తున్నాడు. శరీరము నిష్ప్రయోజనమైనదైతే అంత ఖరీదు కలిగిన నీరు మనిషి కోసం ఎందుకు చేస్తాడు? ఈరోజు మనిషి బ్రతకాలంటే ఆక్సిజన్ అవసరం, గాలి. ఊపిరి పీల్చలేకపోతే చచ్చిపోతాడు. హాస్పిటల్లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్ పెడతారండి. ఆక్సిజన్ ఊపిరి అందకపోతే సిలిండర్ పెడతారు, దాని ద్వారా గాలి పీల్చుకుంటాడని. మరి ఆ సిలిండర్ పెట్టినట్టుగా ఎంత తీసుకుంటారో తెలుసా? ఒక సిలిండర్ ఖరీదు ఎంతో తెలుసా? 700 రూపాయలు. మరి అలాంటి గాలి పుట్టిన దగ్గర నుంచి మరణించినంత వరకు మనం నిరంతరం పీల్చుకుంటూ ఉంటున్నామే. మరి ఈ గాలిని అంతటినీ మనం లెక్కలు వేస్తే సిలిండర్ల రూపంలో ఎన్ని కోట్ల సిలిండర్లు అవుతాయి. ఆ కోట్ల సిలిండర్లకి ఎన్ని 700 లెక్కలు వేయాలి. చాలా ఖరీదైన గాలిని మనకిచ్చాడు. ఎంతో విలువైన నీటిని మనకిచ్చాడు. మనం తింటున్న ఆహార పదార్థాలు, మార్కెట్కి వెళ్ళామనుకోండి, రైతు బజార్లో రేట్లు రాసి ఉంటాయి. ఉల్లిపాయలు 20, టమాటాలు 30, వంకాయలు, బీరకాయలు, అన్ని విలువైన కాయగూరలు ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఎందుకు పండిస్తున్నాడు? అన్ని కోట్ల రూపాయలు విలువ చేసే కాయగూరలు మనిషికి ఎందుకు ఇస్తున్నాడు?
శరీరం నిష్ప్రయోజనం కదా. నిష్ప్రయోజనమైన దానికోసం అంత పెట్టుబడి అవసరం అంటారా? ఎన్ని కోళ్ళు, ఎన్ని మేకలు, సూర్యుని కాంతి, మహా నక్షత్రాలు, విశాలమైన ఆకాశం. ఒక ఎకరం పొలం కొనాలంటే లక్షల రూపాయలు అడుగుతున్నారండి. ఒక ఎకరం పొలం ఖరీదు లక్షల రూపాయలు అడుగుతున్నారు. అలాంటిది భూమి అంతా ఎన్ని ఎకరాలు ఉంది? లెక్కలు కట్టండి. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని లక్షలు పొయ్యాలి. అంత ఖరీదైన భూమిని దేవుడు నిష్ప్రయోజనమైన శరీరం కోసం ఎందుకు సృష్టించాడు? పైగా భూమిలో బంగారం ఉంటుందంట, వెండి ఉంటుందంట, ఖనిజ సంపద ఉంటుందంట, పెట్రోల్ ఉంటుందంట, గ్యాస్ ఉంటుందంట. ఇవన్నీ మనిషి కోసమే చేశాడు. ఆ మనిషి శరీరం గురించి మాట్లాడుతూ ఇది కేవలం నిష్ప్రయోజనం అని అంటున్నాడు. శరీరం కేవలం నిష్ప్రయోజనం. అది యేసుప్రభు వారు పలికిన మాట. శరీరము కేవలం నిష్ప్రయోజనమైనదైతే ఇన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ప్రకృతిని ఈ శరీరం కోసం దేవుడు ఎందుకు సృష్టించాలి? మనుషులుగా మనమే నిష్ప్రయోజనమైన దానికోసం ఖర్చు చేస్తామండి. మనుషులుగా చిన్న జ్ఞానము కలిగిన మనమే దీంట్లో పెట్టుబడి పెడితే డబ్బులన్నీ పోతాయి, వేస్ట్ అవుతాయి, మన కష్టం వృధా అవుతుంది అని తెలిస్తే మనం ఖర్చు చేయాలనుకుంటావా వస్తువు మీద? లేదంటే ఒక వ్యాపారం కానీ, లేదంటే ఒక బిజినెస్ ఇంకేదైనా చేయాలనుకుంటే ఏదైతే లాభం వస్తుందో దాని మీదే మనం ఖర్చు చేయాలనుకుంటాం. ఇది వేస్ట్ అయిపోద్ది, నిష్ప్రయోజనం అవుతుంది అని అంటే పైసా కూడా ఖర్చు పెట్టం మనం. మనుషులంగా మనకి ఇంత జ్ఞానం ఉంటే మనల్ని కన్నా పరలోకపు తండ్రి ఆయన జ్ఞానం ఎంత గొప్పది. మనుషుల జ్ఞానాన్ని దేవుని జ్ఞానాన్ని పోలిస్తే దేవుని వెర్రితనమే మనుషుల జ్ఞానము కంటే చాలా గొప్పదంట. ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకు ఉన్న తేడా ఆకాశానికి భూమికి ఎంత దూరం అయితే ఉందో అంత తేడా ఉంటుందంట. యెషయా గ్రంథం 55:8 ఉంటుంది. చదవండి ఒకసారి మాట. యెషయా గ్రంథం 55:8. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదో యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత గొప్పగా ఉన్నవి. చూడ, తలంపుల గురించి, ఆలోచనల గురించి దేవుడు చెప్తూ మనిషి ఆలోచనలకి దేవుని ఆలోచనలకి ఎంత తేడా ఉందంట. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం అయితే ఉందో అంత దూరంలో ఉంది. అంటే మనుషుల కంటే దేవుడు చాలా జ్ఞానవంతుడు, చాలా గొప్పవాడు, సర్వశక్తి సంపన్నుడు. ఒక సామాన్య మనిషిగా నిష్ప్రయోజనమైన దానికోసం నువ్వు వేటి ఖర్చు పెట్టాలని నువ్వు అనుకోకపోతే నీకున్న జ్ఞానాన్ని బట్టి, మరి దేవుడు ఎందుకు నిష్ప్రయోజనమైన ఈ శరీరం కోసం అంత కష్టపడ్డాడు, ఈ సృష్టిని సృష్టించాడు అంటే ఇందులో ఆలోచించవలసింది ఏదో ఉంది, మనం తెలుసుకునవలసింది ఏదో ఉంది. అందుకే యేసుప్రభు వారు శరీరం కేవలం నిష్ప్రయోజనము అని అన్నారు. అది ఎంత నిష్ప్రయోజనమో మనం ఒక్కసారి బైబిల్ ద్వారా ఆలోచిస్తే యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 20వ అధ్యాయం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు. ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకొని ఏనాడు జరుగుతున్నదని నీకు తెలియదా? చూడండి, ఇక్కడ ప్రశ్న. ఆది నుండి ప్రారంభం నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకొని ఎలాగే జరుగుతుందంట, అది మీకు తెలియదా అని దేవుడు అంటున్నాడు. ఒక భక్తుని ద్వారా సెలవిస్తున్నాడు.
ఆది నుండి అంటే ప్రారంభంలో ఎవరున్నారండి? ప్రారంభంలో ఎవరున్నారు? ఆదాము హవ్వలు. ఆదాము హవ్వలే ప్రారంభ మానవులు. ఆ ఆది నుండి ఎప్పటి వరకు ఇలాగే జరుగుతుందంట. ఏం జరుగుతుందో ఒకసారి చదవండి. వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలెత్తినను, తమ నశించు రీతిగా వారెన్నటికీ ఉండకుండా నశించుదురు. వారిని చూచిన వారు ఏమైనా అడుగుదురు. కళ ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇక చూడదు. వారి స్థలము వారు మరి ఎప్పుడు కనబడరు. చూడండి, ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకొని ఇలాగే జరుగుతుందని అంటున్నాడు. ఆ నరుల్లో ఘనత వహించిన వారు ఉంటారు, అల్పులు ఉంటారు, సామాన్యులు ఉంటారు, శాస్త్రవేత్తలు ఉంటారు, ధనవంతులు ఉంటారు, పేదవారు ఉంటారు. అందరూ నరులే. మరి నరులంతా ఒకే రీతిగా నశించిపోతున్నారంట. వారి ఘనత ఎంత ఆకాశమునకు ఎక్కినను, మేఘములకు ఎత్తుగా వారు తల ఎత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికీ ఉండకుండా నశించిపోతారు. మనుషులంతా ఎలా నశించిపోతారంట? ఎలా నశించిపోతారని చెప్తున్నాడు? దేనితో పోల్చాడు? మలము నశించు రీతిగా అని అంటున్నాడు. మలం అంటే ఏంటండి? మలం అంటే ఏంటి? అశుద్ధం. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఏదైనా నచ్చనిది, అసహించుకునేది ఏదైనా ఉంది అని అంటే అది ఒకే ఒకటి, అది మలం. ఎవరికి నచ్చదండి? ఎవరైనా ఇష్టపడతారా? కిలోమీటర్ దూరంలోనే ముక్కు మూసుకుంటాం, అంతే కదా. వాసన భరించలేం, చూడాలనుకోం, అసహించుకుంటాం. అలాంటి మలముతో ఎవరిని పోల్చాడు? మలం ఎలాగైతే నశించిపోద్దో మనుషులు కూడా నశించిపోతారంట. ఆది నుండి భూమి మీద నరులు ఉంచబడిన కాలం మొదలుకొని ఇలాగే జరుగుతుంది. ప్రతి మనిషి కూడా, ప్రతి నరుడు కూడా, ఆ నరునికి ఇవ్వబడిన దేహము ఎలాంటిదనంటే మలము వంటిది అని అంటున్నాడు. మలం చాలా అసహ్యకరంగా ఉంటుంది, కంపు కొడుతుంది. దారంట నడుస్తూ ఉంటే కనిపిస్తున్నాయి అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే ఉమ్ము వేసేస్తాం, మొహం తిప్పేసుకుంటాం, చూడాలనుకో. ఎందుకంటే అది అంత అసహ్యమైనది. కర్మకాలి మనం తొక్కేసామనుకోండి, చూసుకోకుండా తొక్కేశారనుకోండి, అప్పుడు మన పార్టీలు చూడాలి. పక్కన చెట్టు ఉందా, చెట్టుకి రాసేద్దామని చూస్తారు. రాయి ఉందా, రాయికి రాసేయాలి. ఏమి లేదా, నీళ్ళు లేవా, వెంటనే కడుక్కోవాలనుకుంటారు, నీళ్లు దొరకు. అప్పుడు ఏం చేస్తారు? రోడ్డు అంటే అలా చెప్పి ఇడ్చుకుంటూ వెళ్ళిపోతారు ఇంటికి, అంతే కదా. ఎందుకు? అది అంటుకుంటే అంత అసహ్యంగా ఉంటుంది. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అంతా హేళన చేస్తారా తొక్కేశాడనేసి. చూడండి, ఇలాంటి అసహ్యకరమైనది మలము. అలాంటి మలముతో మనిషి దేహాన్ని, మనిషి కూడా అదే రీతిగా నాశనం అయిపోతాడు అని పోల్చి చెప్పాడు అని అంటే శరీరము ఎంత నిష్ప్రయోజనమో చూడండి. శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఒక మలము వంటిది. మలం ఎలాగైతే నశించిపోద్దో మనిషి దేహము కూడా అలాగే నశించిపోద్దు. ఏం తేడా లేదు. ఆది నుండి ఇదే జరుగుతుంది ప్రతి మనిషి బ్రతుకునందు కూడా. మరి అలాంటి అసహ్యకరమైనది, దేనికి పనికిరానిది, నిష్ప్రయోజనమైనది ఈ శరీరము అని దేవుడు చెప్తున్నాడు. మరి అలాంటి నిష్ప్రయోజనమైన శరీరం కోసం దేవుడు ఎందుకు అంత కష్టపడ్డాడు? ఎందుకు ఈ సృష్టిని కలిగించాడు? శరీరం కేవలం నిష్ప్రయోజనమా? అది నిష్ప్రయోజనమైతే దేవుడు మనకెందుకు ఇచ్చాడు? గర్భఫలం ఏంటండి? గర్భఫలం ఏంటి? దేవుడిచ్చే బహుమానం. అంటే మానవ దేహం. ఆ మానవ దేహమే ఎవరికి ఆలయమై ఉన్నది? దేవునికి ఆలయమై ఉన్నది అని అంటున్నాడు.
ఇటు నిష్ప్రయోజనమైన ఈ శరీరమే దేవుడిచ్చే బహుమానం అని అంటున్నాడు. నిష్ప్రయోజనమైన ఈ దేహమే దేవునికి ఆలయమై ఉన్నది అని అంటున్నాడు. ఏంటండి ఆ మాటలలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఒకవైపు ఎందుకు పనికిరాదు అంటున్నాడు, మరోవైపు ఏమో ఇదేనా ఆలయం అని అంటున్నాడు. ఒకవైపు మలము వంటిది, అది ఎలా నశించిపోతుందో ఈ దేహం కూడా అలాగే నశించిపోతుంది అని అంటున్నాడు. నా స్వహస్తాలతో నిర్మించాను అని అంటున్నాడు. మరలా నిష్ప్రయోజనం అని అంటున్నాడు. ఏంటి దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏముంది? దేవుడు ఎందుకు ఈ విధమైన మాటలు బైబిల్లో వ్రాయించాడు? మనం ఆలోచించాలండి. ఈ భూమి మీద ఎన్నో నిష్ప్రయోజనమైన వస్తువులు ఉన్నాయి. మనం రోజు ఎన్నో వస్తువులు ఇది పనికిరాదు అని బయట చెత్తబొట్టులో పాడేస్తాం, చెత్త కుండీల్లో. పాలు వాడుకున్న తర్వాత ఆ పాలు కవర్ పాడేస్తాం. వంట చేసుకున్న తర్వాత ఆ ఎంగిలి నీళ్ళన్నీ బయట పడేస్తాం. ఇంట్లో చెత్త అనేది ఉంచుకో, నిష్ప్రయోజనమైన ఉంచుకో, అన్ని బయట చెత్త కుండీలలో పడేస్తాం. ఆ నిష్ప్రయోజనమైన దానిని కొంతమంది ఏరుకోవడానికి వస్తారండి. చూసారు ఎప్పుడైనా? పెద్ద గోనె సంచి పట్టుకొని ప్రతి చెత్త కుండీలో కూడా చేయి పెట్టి అందులో ఏమైనా వస్తువులు ఉన్నాయా అవసరమైనవి, అందులో పాల కవర్లు ఉండొచ్చు, పుస్తకాలు ఉండొచ్చు, పేపర్లు ఉండొచ్చు, ఏమైనా చిన్న చిన్న ఎనప ముక్కలు ఉండొచ్చు, ఏవో సీసాలు ఉండొచ్చు, వాటినన్నిటినీ వారు ఏరుకుంటూ వెళ్ళిపోతారు. మరి కొంతమంది వస్తారు, మీ ఇంట్లో పాత సామాన్లు మీరు వాడినవి ఏమైనా ఉంటే మాకు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చి మరి కొనుక్కుంటాం, మీకు పనికిరానిది ఏదైనా పర్వాలేదు దాన్ని మాకు ఇచ్చేయండి, మేము తీసుకుంటాం అని అడుగుతూ ఉంటారు ఇంటింటికి వచ్చి. నిష్ప్రయోజనమైనది, నీకు పనికిరానిది అతను ఎందుకు అడుగుతున్నాడు? నీకు పనికిరాని చెత్త అంతటిని కలిపి పొద్దున్న నుంచి రాత్రి వరకు అన్ని చెత్త కుండీలు తిరుగుతూ ఎందుకు ఏరుకుంటున్నాడు? అంటే నిష్ప్రయోజనమైన దానిలో నుంచి ప్రయోజనకరమైనది ఏదో ఉంది. ఆ నిష్ప్రయోజనమైన దానిలోని ప్రయోజనకరమైనది ఏదో ఉంది, అది మనకు తెలియట్లేదు. ఆ చెత్తలు ఏరుకునేవాడికి తెలుసు కాబట్టి వేస్ట్ అంతా ఇచ్చేయండి పట్టుకెళ్ళిపోతామని అంటున్నాడు. కొంతమంది స్క్రాప్ బిజినెస్ చేస్తుంటారండి. స్క్రాప్ బిజినెస్ అంటే చెత్త వ్యాపారం. వాళ్ళ దగ్గర సీసాలు కలెక్ట్ చేసుకుంటారు, పేపర్లు కలెక్ట్ చేసుకుంటారు, వేస్ట్ ఏదున్నా అన్నిటినీ మాకు ఇచ్చేయండి అని అంటుంటారు. అదొక పెద్ద వ్యాపారంగా మారిపోయింది, పెద్ద బిజినెస్ జరుగుతుంది స్క్రాప్ మీదే. నిష్ప్రయోజనమైనవన్నీ వారు తీసుకెళ్ళిపోయి వాటిని మరలా ప్రయోజనకరమైన వస్తువుగా మారుస్తూ ఉన్నారు. దానినే రీసైక్లింగ్ అని అంటుంటారు. మనం వాడి పడేసిన ప్లాస్టిక్ కవర్లు కానీ వాటిని అన్నిటిని పట్టుకెళ్ళిపోయి వాటిని మరలా కరిగించి ఒక మంచి ఇలాంటి వాటర్ బాటిల్గా తయారు చేస్తారు, లేదంటే ఒక కుర్చీగా మలుస్తారు, ఒక ప్లాస్టిక్ వస్తువుగా మనుషులకు ఉపయోగపడే వస్తువుగా మలచడం అనేది జరుగుతుంది. ఈ లోకంలోనే నిష్ప్రయోజనమైన దానిలో నుంచి ఒక ప్రయోజనకరమైన వస్తువుని మనిషి రప్పించగలిగితే, సెప్టిక్ క్లీన్ అని ఈ మధ్యన పెద్ద పెద్ద ట్యాంకులు వేసుకొని వస్తున్నారండి. సెప్టిక్ క్లీన్ అక్కడక్కడ రోడ్ల మీద నెంబర్లు కూడా రాస్తూ ఉంటారు. మొన్న జయశల్ గారు లైవ్లో ఏదో నెంబర్ ఉందని చెప్పారు, ఒక శాటిలైట్ పడిపోతే. అంటే ఎక్కడ పడితే అక్కడ సెప్టిక్ క్లీన్ అని చెప్పి ఆ నెంబర్లో రాస్తున్నారు అని అంటే వాళ్ళకి ఏం కావాలి? ఏం పట్టుకెళ్ళిపోతారటాలు? ఇందాక చెప్పాను కదా, మలం, నశించిపోయే మలం, దేనికి పనికిరాని మలం వాళ్ళు పట్టుకెళ్ళిపోతారంట. దేనికోసం? దాంతో ఏం చేస్తారు? కొంతమంది ఎరువులు తయారు చేస్తారు, కొంతమంది బయోగ్యాస్ తయారు చేస్తారు, వివిధ రకాలుగా దానిని ఉపయోగిస్తూ ఉన్నారు. మనకి నశించిపోయేదే, అసహ్యమైనదే, నిష్ప్రయోజనమైనదే వారు ప్రయోజనకరంగా మనుషులకు ఉపయోగపడేటట్టుగా దానినే మారుస్తున్నారు. మనకు పనికిరాదు, వాడికి పనికొచ్చింది. ఆ పనికిరాని చెత్తలో నుంచే ప్రయోజనకరమైన ఒక వస్తువును వారు తయారు చేస్తూ ఉన్నారు. మార్కెట్లో కుళ్ళిపోయిన కాయగూరలు, టమాటాలు, చెత్త చెదారం బోల్డ్ ఉంటుందండి. దాన్ని కూడా పట్టుకెళ్ళిపోవడానికి చాలామంది వస్తారు.
దేనికో తెలుసా? బయోగ్యాస్ ప్లాంట్కి ఆ చెత్త అంతా అవసరమంట. వాటినన్నిటిని కొల్లబెట్టి ఆ కుళ్ళిపోయిన వాటిలోంచి వచ్చిన ఆ వాసనతో లేదంటే ఆ గ్యాస్తో బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా గ్యాస్ను ఉత్పత్తి చేస్తుంటారు. అంటే నిష్ప్రయోజనమైన దానిలో నుంచి, దేవునికి పనికిరాని దానిలో నుంచి పనికొచ్చే వస్తువులు మనుషులే తయారు చేయగలిగితే, మనుషులే సృష్టించగలిగితే, దేవుడిచ్చిన జ్ఞానముతో మనిషే ఇలాంటి వస్తువులన్నీ తయారు చేయగలిగితే, మరి దేవుడు కూడా నిష్ప్రయోజనమైన దానిలోనే ఒక ప్రయోజనకరమైన అమూల్యమైన మనుషులు ఎంత వెలపెట్టినా కొనలేని ఒక అద్భుతాన్ని దేవుడు భద్రపరిచాడండి. ఏంటి అద్భుతం? నిష్ప్రయోజనమైన దానిలో నుంచే ప్రయోజనకరమైనది రాబోతుంది. అది దేవుడు తెలియపరచడానికే ఈ నిష్ప్రయోజనమైన శరీరం కోసం అన్ని కోట్లు విలువ చేసే ప్రకృతిని దేవుడు కలిగించాడు. ఏంటి అప్రయోజనకరమైనది? చూస్తారా ఒకసారి బైబిల్లో? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. చూడండి, శరీరం కేవలం నిష్ప్రయోజనం, క్షయమైపోయేది, నశించిపోయేది, నాశనమైపోయేది. అలాంటి నాశనమైపోయే శరీరంలో నుంచే ఏమొస్తుందంట? అక్షయమైన శరీరము వస్తుంది అని అంటున్నాడు. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అంటే నిష్ప్రయోజనమైన ఈ శరీరంలోనే ఏముంది? అక్షయమైనది దాగి ఉంది. అక్షయమైన శరీరము దాగి ఉంది. నీకెందుకు పనికిరాని పాలు కవరు, నీకెందుకు పనికిరాని చెత్త? ఆ చెత్తలోనే వాడికి కనిపించింది ఒక ప్రయోజనకరమైన వస్తువు, ఇందులో నుంచి తీయొచ్చు అని అన్ని చెత్త అంతా ఏరుకెళ్ళిపోయి ఒక మంచి వస్తువును తయారు చేసి మరలా అదే డబ్బులు, అది ఎంతో వెలతో నీకు అమ్ముతున్నాడే. ఒక చెత్త ఏరుకున్న వాడికి అంత జ్ఞానం ఉంటే దేవుడు ఎంత జ్ఞానవంతుడు. నిష్ప్రయోజనమైన ఈ శరీరములోనే దేవుడు ఒక విలువైన అపురూపమైన అక్షయమైన శరీరాన్ని భద్రపరిచాడన్న సంగతి ఈరోజు మనం తెలుసుకోవాలండి. మరి ఆ శరీరం పొందాలి అనంటే, ఆ శరీరం మనకు రావాలి అనంటే ఏం చెయ్యాలంట? విత్తబడాలి అని అంటున్నాడు. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును అని అంటున్నాడు. ఈ శరీరమే, ఇది ఘనహీనమైనది, దీనికి ఘనత లేదు, మలము వంటిది. అలాంటి ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది అని అంటున్నాడు. ఏదైతే ఇది బలహీనమని అంటున్నావో, ఈ శరీరంలో అన్ని రోగాలే, అన్ని జబ్బులే. ఒక 2 టెంపరేచర్లు డిగ్రీలు పెరిగిందనుకోండి, జ్వరం అంటావు, ఎక్కువగా నడలేవు, ఎక్కువగా పరిగెత్తలేవు, ఎక్కువగా తినలేవు. చూడండి, ఈరోజు శరీరంలో అన్ని బలహీనతలే. అలాంటి బలహీనమైనది శరీరముగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుందంట. అంటే ఈ నిష్ప్రయోజనమైన శరీరములోనే అక్షయమైనది ఉంది, ఘనమైనది ఉంది, బలమైనది ఉంది, ఆత్మ సంబంధమైన శరీరం ఉంది. ఇది ఎవరికి కనబడుతుంది? ఇది ఎవరికి కనబడదండి. అందుకే మనుషులు దీని గురించి పట్టించుకోవట్లేదు. కానీ దేవుడు చెప్పాడు,
మనల్ని ప్రేమించి మన కోసం వ్రాయించాడు ఈ గ్రంథంలో. మీరు ఏదైతే నిష్ప్రయోజనమని చదువుకుంటున్నారో, ఏదైతే మట్టిలో కలిసిపోతుందని అనుకుంటున్నారో, ఆ శరీరములోనే, ఆ నిష్ప్రయోజనమైన దాంట్లోనే ఒక విలువైనది అక్షయ శరీరము దాగి ఉన్నదనే సత్యాన్ని దేవుడు మనకు బయలుపరిచాడండి. మరి దాన్ని పొందాలంటే ఏం చేయాలి? దాన్ని పొందాలంటే ఏం చేయాలి? మనం ఏం చేస్తే అది వస్తుంది? చెత్త పట్టుకెళ్ళిపోయినంత మాత్రాన మంచి వస్తువు వచ్చేస్తుందా? దాన్ని రీసైకిల్ చేయాలి అని అంటే దాన్ని కరిగించాలి. ఆ కరిగిపోయిన ద్రవాన్ని ఒక బాటిల్ రూపంలోన, లేదంటే ఒక కుర్చీ రూపంలోన, లేదంటే మరొక రూపంలోన, లేదంటే ఒక పాలిథిన్ బ్యాగ్ రూపంలోన వాడు ఆలోచించి ఆ రూపం వచ్చేటట్టుగా దానికి చేస్తేనే అది ప్రయోజనకరమైనది అవుతుంది. చెత్త ఎత్తుకెళ్ళిపోయినంత మాత్రాన అదేం ప్రయోజనం అవుతుంది? దాన్ని ఎలా మలచాలో తెలుసుకోగలగాలి. అలాగే ఈ శరీరములోనే, ఈ నిష్ప్రయోజనమైన శరీరములోనే అక్షయ శరీరము దాగి ఉంది. దీని ద్వారానే దానిని మనం సాధించవచ్చు అని దేవుడు చెప్పాడు. అది ఎలా సాధించాలి? ఏం చేస్తే అది బయటకు వస్తుంది? కింద చెప్తున్నాడు చూడండి, 51వ వచనం, 15వ అధ్యాయం కొరింథీ పత్రిక, 1 కొరింథీ 15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో నీకు ఒక సీక్రెట్ తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగులు, మనమందరము మార్పు పొందుదము. ఘోరం రోగులు, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము అని అంటున్నాడు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. చూడండి, మార్పు చెందుదము అని అంటున్నాడు. మనము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటులో కడబూరం రోగుతుందంట. అప్పుడు ఏమవుతామంట? మనము మార్పు పొందుదుము. మార్పు పొందుదుము అంటే ఇదే మారుతుంది. ఈ నిష్ప్రయోజనమైన శరీరమే, ఈ క్షయమైపోయే శరీరమే, ఈ ఘనహీనమైన శరీరమే, ఈ బలహీనమైన శరీరమే, ఈ ప్రకృతి సంబంధమైన శరీరమే అక్షయత రూపంలోకి మారిపోతుంది అని అంటున్నాడు. కానీ దానికి ఒక సమయం ఉంది. కానీ దానికి ఈ నిష్ప్రయోజనమైన శరీరంతో చేయవలసిన ప్రయత్నాలు ఉన్నాయి. వాటినన్నిటిని జరిగిస్తేనే కానీ మనం ఆ రూపాన్ని సంతరించుకోలేమండి. మీకు తెలుసు, ఎన్నోసార్లు విన్నారు, గొంగల పురుగు సీతాకోక చిలుకగా మార్పు చెందుతుంది. ఒక గొంగల పురుగు సీతాకోక చిలుకగా మార్పు చెందుతుంది. అది మార్పు చెందాలి అని అంటే ప్రతి గొంగల పురుగు సీతాకోక చిలుకగా మారలేదండి. ప్రతిదీ మారిపోలేదు. ఏమి మారిపోయో తెలుసా? ఆ గొంగలి పురుగు తన కొవ్వబడిన ఆ దేహాన్ని మనుషులంతా చూసి అసహ్యించుకొని, వేగంగా నడవలేని, మెల్లగా ప్రోకుతూ అసహ్యకరంగా ఉండే ఆ దేహాన్ని అది భద్రపరుచుకోవాలి. చీమలు వచ్చి తినేసాయి అనుకోండి, చీమలు పట్టుకుని మోసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఒక 20-30 చీమలు కలిసి గొంగళి పురుగుల్ని ప్రాకుతూ ఉంటే వాటిని పట్టుకెళ్ళిపోతాయి ఆహారం కోసం. అలాంటి గొంగళి పురుగులు సీతాకోక చిలుకగా మారగలవా? మారుతాయండి. అదేం మారుతుంది? తన దేహం అంతా చీమలు తినేస్తే. కొన్నిటిని పక్షులు ఎత్తుకెళ్ళిపోతాయి, కొన్నిటిని పక్షులు ఎత్తుకెళ్ళిపోతాయి, తినేస్తాయి. అలాంటి గొంగళి పురుగులు సీతాకోక చిలుకగా మారగలవా? కొన్ని వర్షం వస్తే నీటిలో కొట్టుకుపోతాయి, కొన్ని ఎండకు చచ్చిపోతాయి. చూడ, కొన్ని ఈ విధంగా నాశనం అయిపోతూ ఉంటాయి. అలాంటివి సీతాకోక చిలుకగా మారలేవు. ఏదైతే చీమల బారి నుండి, పక్షుల బారి నుండి కాపాడుకుంటూ, తనను తాను, తనకు ఇవ్వబడిన ఆ దేహాన్ని భద్రపరుచుకుంటూ, ఎక్కడో ఇంటిలో ఏదో మూలన చిన్న గూడు కట్టుకొని కొన్ని నెలల పాటు నిద్రావస్థలో ఉంటే
అప్పుడు సీతాకోక చిలుకగా మారుతూ ఉంది. అప్పటి వరకు పాకేది, ఎగురుతూ ఉంటుంది. అప్పటి వరకు ఏవో పిచ్చి పిచ్చి ఆకులన్నీ తినేది. కానీ సీతాకోక చిలుకగా మారిన తర్వాత ప్రతి పువ్వులో ఉన్న తేనెను, మకరందాన్ని అది త్రాగుతూ ఉంది. ఎక్కడికైనా వేగంగా ఎగురుకుపోగలుగుతుంది. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. మంచి రంగురంగుల రెక్కలతో ఎగురుతూ ఉంటే ప్రతి ఒక్కరూ దాన్ని కావాలనుకుంటారు, పట్టుకోవాలనుకుంటారు. కానీ అది దొరకదు. దొరకనంత ఎత్తులోకి తిరుగుతూ ఉంటుంది. దానికి ఆ రూపం ఎలా వచ్చింది? ముందు కష్టపడింది కనుక. తనకు ఏర్పడిన ఆ గొంగళి పురుగు అసహ్యకరమైన జీవితాన్ని భరించింది కనుక, ఆ దేహాన్ని కాపాడుకుంది కనుక అది సీతాకోక చిలుకగా మారింది. ఇది సత్యం. శాస్త్రవేత్తలను అడిగినా చెప్తారు, సామాన్యులను అడిగినా చెప్తారు. ఇది అందరికీ తెలిసిన విషయం. మరి చిన్న గొంగళి పురుగే తన బ్రతుకు గురించి తెలుసుకుంది. రాబోయే జీవితం, నాకు ఒక మంచి బ్రతుకుంది, నాకు ఒక మంచి జీవితం ఉంది, నేను ఎదురే ఒక రూపాన్ని నేను సంతరించుకుంటాను, ఎవరికి అందనంత ఎత్తులో నేను ఎగురుతాను అనే ఒక ఆలోచన ఒక చిన్న పురుగుకే ఉంది. దానికి భాష లేదు, దానికి జ్ఞానం లేదు, మనలాగా చదువుకోలేదు, దేవుడు దానికి బైబిల్ ఇవ్వలేదు. నీకు వారికి బ్రతుకు ఉంది, ఆ బ్రతుకులో నువ్వు ఎలా బ్రతికితే సీతాకోక చిలుకగా మారుతావు అని దేవుడు చెప్పాడా? బైబిల్ ఏం రాయించాడా? వెళ్ళి చదువుకో మా గొంగళి పురుగు అని. వాటికి ఏం ఇవ్వలేదండి దేవుడు. అయినా వాటంతట అవే నాకు మరో బ్రతుకు ఉందని తెలుసుకొని ఆ బ్రతుకు కోసం ఎంతో కష్టాన్ని అనుభవించి అలాంటి మంచి రూపాన్ని పొందగలుగుతుంటే, మరి నిష్ప్రయోజనమైన శరీరం అక్షయతను ధరించుకోవాలి అని అంటే దేవుడు ముందుగానే అన్నీ చెప్తున్నాడు. మీరు ఎలా మారుతారో, ఎప్పుడు మారుతారో, ఏ విధంగా మారుతారో అన్నీ మనల్ని ప్రేమించి దేవుడు ముందుగానే తన గ్రంథంలో రాయించాడు. అయినా మనం ఆ రూపాన్ని సంతరించుకోలేకపోతున్నాం, ఆ అక్షయమైన దేహాన్ని పొందలేకపోతున్నాం. కానీ ఆ గొంగళి పురుగుకి దేవుడు చెప్పకపోయినా, దానికి జ్ఞానం లేకపోయినా, అది దానికి బైబిల్ చదవడం రాకపోయినా అన్ని ముందుగానే గ్రహించి తెలుసుకొని తన రూపాన్ని మార్చుకుంటుందే. ఆ పురుగు కంటే మనం ఎంత జ్ఞానవంతులం. అలాంటి జ్ఞానవంతులమైన మనం ఈ నిష్ప్రయోజనమైన ఈ శరీరం ద్వారానే అక్షయమైన శరీరం వస్తుందనే సత్యాన్ని ఈరోజు ఎంతో మందికి తెలియదండి. ఏముందండి, చచ్చిపోతే మట్టిలో కలిసిపోతామని అనుకుంటున్నారు. మనిషికి మరణమే ముగింపు అనుకుంటున్నారు. చావు తరకు మరొక బ్రతుకు లేదు అనే మాయలో, భ్రమలో ఉండిపోయారు. ఇలాంటి వారికి తెలియజేయాలండి, నిష్ప్రయోజనమైన శరీరములోనే మహిమ గల శరీరము దాగి ఉంది అని. ఈ శరీరం ద్వారా ఆ శరీరాన్ని మనం రాబట్టుకోవచ్చని. అదే ఇక్కడ చదువుకున్నాం. చదవండి మరలా ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమంతా మార్పు పొందుదుము. బూరం రోగులు, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. చూడు, పదే పదే చెప్తున్నాడు, మార్పు పొందుతావు, మార్పు పొందుతావు, మార్పు పొందుతావు అని. మరి ఆ మార్పు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది అని అంటున్నాడు. క్షయమైపోయిన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ధరించుకోవాలి, అప్పుడే అక్షయ శరీరం కలిగిన వారుగా ఉంటారు. వ్యర్థమైన ఈ శరీరము, నిష్ప్రయోజనమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ధరించుకొనవలసి ఉన్నది. అది ధరించుకుంటేనే నీకు ఆ మహిమ గల శరీరం వస్తుంది. అది ధరించుకుంటేనే మహిమ గల శరీరముగా, ఘనమైన శరీరముగా నువ్వు ఉంటావు. మరి అది ఎలా ధరించుకోవాలి? దేవుడు ఎవరికిస్తాడో
ఏం సాధిస్తే ఇస్తాడో, ఈ నిష్ప్రయోజన శరీరంతో ఏం పనులు చెయ్యాలో వాటి గురించి చెప్తున్నాడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అని ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారు ఉండవలనని వారికి ఆజ్ఞాపించును అని అంటున్నారు. చూడండి, ఇక్కడ ఏం రాయబడింది? వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము అని అంటున్నారు. వాస్తవమైన జీవం ఉందంట, దాన్ని సంపాదించుకోవాలి అని అంటే ఆ రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవాలి అని అంటున్నారు. వాస్తవమైన జీవం అదే అక్షయమైన శరీరం, అదే పరలోకపు నిత్య జీవం. అది వాస్తవమైనది. ఈ భూమి మీద ఈ శరీరంతో ఉన్నది ఇది కేవలం అవాస్తవం, ఇది కేవలం నిష్ప్రయోజనం. మరి ఇలాంటి నిష్ప్రయోజనమైన దేహంలో ఉన్న మనము వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి అని అంటే ఒక గొంగలి పురుగు ఎలాగైతే రాబోయే జీవితం కోసం తన దేహాన్ని భద్రపరుచుకొని శత్రువులకు చిక్కకుండా, చీమలకి పక్షులకి దొరకకుండా, ఎవరికి అందనంత ఎత్తులో అది గూడు కట్టుకుని ఎలాగైతే రూపాన్ని మార్చుకుందో, రాబోయే కాలానికి ఒక మంచి పునాదిని ఎలాగైతే వేసుకుందో, మనము కూడా వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి అని అంటే ఏం చేయాలంట? రాబోయే కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మంచి పునాది వేసుకోవాలి అని అంటున్నారు. అప్పుడు ఈ నిష్ప్రయోజన శరీరము అక్షయ శరీరముగా మార్పు చెందుతుంది. అప్పుడు ఈ క్షయమైన శరీరం మీద అక్షయమైన శరీరము ధరించుకొనవలసి ఉన్నది అని అన్నాడు. మనం చదువుకున్నాం. ఈ వ్యర్థమైనది అమర్త్యమైన శరీరాన్ని ధరించుకొనవలసి ఉన్నది. అది ధరించుకోవాలి అని అంటే రాబోయే కాలంలో మంచి పునాది మన కొరకు మనమే వేసుకోవాలంట. మరి అది ఏ విధంగా వేసుకోవాలి అని చెప్తూ మేలు చేయువారు అని అంటున్నాడు. మేలు చేయాలంట. ఇంకా సత్క్రియలు అను ధనము గలవారముగా ఉండాలంట. మేలు చేసేవారమే ఉండాలి. సత్క్రియలు అనే ధనము గలవారుగా ఉండాలి. అంటే సత్క్రియలు అనే ధనం అంటే ఏంటి? సత్క్రియలు అంటే సత్యము అనగా వాక్యము, క్రియలు అనగా పనులు. వాక్య సంబంధమైన క్రియలు పనులు ఎవరైతే చేస్తారో, సత్క్రియలు అనే ధనము ఎవరైతే పోగు చేసుకుంటారో ఆ వారికే అలాంటి దేహాన్ని రాబోయే కాలానికి మంచి పునాది వేసుకున్నవారు అని దేవుడు చెప్తున్నాడండి. మనం మేలు చేసేవారముగా ఉండాలి. ఉదయం చెప్పాను, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు. ఐక్యత కలిగి ఉంటే మేలనే సంగతి మనకు తెలుసు. కానీ మేలైనది తెలిసి కూడా మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోతే పాపము కలుగును అనే విషయం మనకు తెలుసు కదా. మేలైనది చేయకపోతే పాపం అంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? మేలు చేయువారునై ఉండాలి. ఇది మంచిది అని తెలిసిన తర్వాత దానిని చేయకపోతే మనం పాపులమైపోతాం. అందుకే మేలు చేసేవారుగా ఉండాలి. సత్క్రియలు అనే ధనము కలిగిన వారుగా ఉండాలి. ఔదార్యము గల వారుగా ఉండాలి. తమ ధనములో, ధనం అంటే ఏ ధనం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఏ ధనం గురించి అండి? పైన చెప్పారు కదా, సత్క్రియలు అనే ధనం. మీరు సంపాదించిన ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలి. సత్క్రియలు, మీరు కూడా బాధ్యతలు అప్పగించాలి. మీరు కూడా ఇతరుల చేత దేవుని పనిని చేయించాలి. అప్పుడు వారు కూడా సత్క్రియలు చేసేవారు అవుతారు. చూడండి, ఈరోజు ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. సౌండ్ పెట్టేవారు ఒకరు, డెకరేషన్ చేసేవారు ఒకరు, ఈ టేబుల్స్ అరేంజ్ చేసేవారు ఒకరు, వీడియో తీసేవారు ఒకరు, మీకు అందరికీ భోజనం పెట్టేవారు ఒకరు, వండేవారు ఒకరు,
మిమ్మల్ని అందరినీ సాగనంపేవారు ఒకరు, మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించేవారు ఒకరు, మిమ్మల్ని అందరినీ సత్క్రియలు అనే ధనములో పాలు పంచుకునే విధంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఏది ఊరకనే చేయట్లేదు. వాళ్ళకి ఆశ, రాబోయే కాలానికి మంచి పునాది మేము వేసుకోవాలి, వాస్తవమైన జీవనం సంపాదించుకోవడానికి, దేవుడు భద్రపరిచిన అక్షయమైన ఆ శరీరాన్ని ధరించుకోవడానికి సత్క్రియలు అనే ధనాన్ని మేము సమకూర్చుకోవాలి అని ఇలాంటి దైవ కార్యక్రమాలు, వాక్య సంబంధమైన క్రియలు ఈరోజు ఎన్నో జరిగిస్తూ ఉన్నారు. దేనికోసం? వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి. భూమి మీద బ్రతుకున్నప్పుడే ఈ నిష్ప్రయోజనమైన శరీరంతో పునాది వేసుకుంటున్నారండి. సత్క్రియలో ధనము గలవారుగా ఉంటున్నారు. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళకే అక్షయమైన శరీరం వస్తుందండి. ఈ నిష్ప్రయోజనమైన దానిలో వచ్చే దేనికి పనికిరానిది, దానికి ఎంతో వ్యర్థమైనదైనా ఈ శరీరంలో నుంచే ఒక అపురూపమైన మహిమ గల శరీరం వస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చూడండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం దేని గురించి మాట్లాడుతున్నాడు? ఈ దేహం గురించండి, ఈ శరీరం గురించే. మనం ధరించుకున్న ఈ శరీరం గుడారముతో పోలుస్తూ ఈ గుడారము లేదా ఈ నివాసం ఏమైపోద్దంటే ఒకరోజు శిథిలమైపోద్ది, నశించిపోద్ది. ఇలాంటి శిథిలమైపోయినను చేతి పని కాక, మనుషుల చేతి పని కాక దేవుని చేతితో కట్టబడినది అయినా నిత్యము ఉండే నివాసము పరలోకమందు దేవుని దగ్గర ఉందంటండి. భద్రపరిచాడంట దేవుడు మనకి ఇవ్వడానికి. దేవుడు భద్రపరిచాడు ప్రతి ఒక్కరికి. మీకు నిత్యమైన నివాసము నా దగ్గర ఉంది. అది మీరు ధరించుకున్న ఈ నిష్ప్రయోజనమైన ఈ శరీరం వంటిది కాదు, శిథిలమైపోయే ఈ నివాసం వంటిది, ఈ గుడారం వంటిది కాదు. అది వాడబారనది, అది చెడిపోయేది, ఎప్పటికీ నాశనము కానిది. అలాంటి దేహము పరలోకమందు దేవుని దగ్గర ఉందంట. మనము దిగంబరులము కాక, 2వ వచనం, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఆ దేహము దీని మీద ధరించుకొనబోయే రోజులున్నాయి. అందుకే కొరింథీ పత్రిక 15:52 ఏం రాయబడింది? ధరించుకొనవలసి ఉన్నది అని అంటున్నాడు. ధరించుకొనవలసి ఉన్నది. అది ఎప్పుడు ధరించబడుతుంది అని అంటే, ఇగో దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. కడబూరం రోగగానే, ఒక నిమిషములో, ఒక రెప్పపాటులో మనం మార్పు చెందుతాము అనే మాట వ్రాయబడిందే. ఆ బూరం రోగగానే పరలోకంలో నుండి ఆ మహిమగల దేహం, మహిమగల శరీరం, దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది అయిన నివాసము దీని మీద ధరించుకొన అపేక్షించుచు ప్రస్తుతానికి ఈ నిష్ప్రయోజనమైన శరీరంలో మూలుగుచున్నాము అని అంటున్నాడు. 4వ వచనం, 3వ వచనం, ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ప్రస్తుతం మనం అంతా అలాగే ఉన్నాం కదండి. ఈ శరీరంలో అన్ని రోగాలే, అన్ని బాధలే, ఏ పని కూడా పూర్తిగా చేయలేకపోతున్నాం. ఇలాంటి భారముతో మనము మోసుకొని మూలుగుతుంటే ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. అంటే ఈ దేహము తీసివేయవలనని కాదు అని అంటున్నాడు. ఈ దేహము తీసివేయవలనని కాదు, ఇది శిథిలమైపోయేదే, ఇది నిష్ప్రయోజనమైపోయేదే, ఇది
మూలుగుతూ జీవించవలసిన శరీరమే, అయినా ఇది తీసేయడానికి వీలు లేదు అని అంటున్నాడు. ఎందుకంటే దీనిలో నుంచే అది వస్తుంది కనుక. ఈ శరీరం ఉంటేనే దీని మీద అది ధరించుకొనవలసి కనుక. చూడండి, ఈ నిష్ప్రయోజనమైన శరీరంలోనే అపురూపమైన దేహాన్ని దేవుడు భద్రపరిచాడు. దాన్ని భద్రపరుచుకోవాలి అని అంటే, దాన్ని సంతరించుకోవాలి అని అంటే, దానిని ధరించుకోవాలి అని అంటే ఈ దేహంతో మనం పనులు చేయాలి, సత్క్రియలు జరిగించాలి, వాక్య సంబంధమైన క్రియలలో పాలు పంచుకునే వారంగా ఉండాలి. సత్క్రియలు అనే ధనము ఎవరైతే కలిగి ఉంటారో వారే ఆ దేహాన్ని ధరించుకోగలరు, అక్షయతను సంతరించుకోగలరు. అప్పటి వరకు మనం వేచి ఉండవలసిందే. చూసారా, నిష్ప్రయోజనమైన ఈ శరీరంలోనే ఒక గొప్ప శరీరాన్ని దేవుడు భద్రపరిచాడు. మరి అది సాధించాలి అని అంటే మనం కష్టపడాలండి. దాన్ని మనం ధరించుకోవాలి అని అంటే సత్క్రియలను ధనము గలవారుగా ఉండాలి. యేసు ప్రభు వారి జీవితం చూడండి. ఆయనకు అక్షయమైన శరీరం ఎలా వచ్చింది? కష్టపడి పని చేశారు. ఎన్ని అవమానాలండి, ఎన్ని అవమానాలు భరించారు, ఎంత వేదనను అనుభవించారు. ఎవరైనా మీ మొహం మీద ఉమ్మేశారు అనుకోండి, మీరు సహించుకోగలరా? ఎవరైనా సహించుకోగలరా అండి? అప్పుడప్పుడు రోడ్డు మీద మనం నడిచి వెళ్ళిపోతున్నప్పుడు, లేదంటే బండి మీద వెళ్తున్నప్పుడు కొంతమంది బస్సుల్లో కూర్చొని ఉమ్ము వేసేస్తుంటారు. కైలీలు గుట్కాలు అన్నీ నవిలేసి రోడ్డు మీద ఊసేస్తూ ఉంటారు. అది కర్మకాలి మన మీద పడింది అనుకోండి, మన మొహం మీద పడింది అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? బస్సుని చేసి మరి ఆపేస్తాం. బస్సు ముందుకు వెళ్ళిపోయి ఎవడేసాడు నా మీద ఉమ్మని అడుగుతాం. ఆడి చేత శుభ్రం తుడిపించుకుంటాం, నానా బూతులు మాట్లాడుతాం. నీకు బుద్ధి జ్ఞానం లేదా? ఇలా రోడ్డు మీద ఎవరి మీద పడితే వాళ్ళ మీద వేసేస్తావా అని నానా తిట్లు తిడతాం. వీలైతే ఒక 10 మంది చేత తిట్టేస్తాం. చూడండి, ఎందుకంటే ఉమ్ము వేస్తే నీకంత బాధ కలుగుతుంది, అంత అవమానంగా ఫీల్ అవుతావు. కానీ యేసు ప్రభు వారికి నీ మీద ఉమ్ము వేసిన వాడికి నీకు ఏ విధమైన సంబంధం లేదు. అతని పేరు తెలియదు, ఏ ఊరో తెలియదు, నీకు అతనికి ఏ విధమైన సంబంధాలు పరిచయాలు లేవు. మరి ముక్కు మొహం తెలియని ఒకడు నీ మీద ఉమ్ము వేస్తేనే నువ్వు సహించుకోలేకపోతున్నావే. కానీ యేసుక్రీస్తు మీద ఉమ్ము వేసిన వారు ఎవరో తెలుసా? తన స్వజనులు, ఒకే వంశానికి చెందిన వారు, యూదులు, యోధా గోత్రములోనే ఉన్నవారు. అలాంటి వారు క్రీస్తు చెప్పిన బోధలు విని క్రీస్తు చేత ఎన్నో మేలులు పొంది, ఎన్నో స్వస్థతలు పొంది ఆయన్ని ఘనపరచవలసింది పోయి ఆయన మొహం మీద ఉమ్ము వేశారు అని అంటే అది ఎంత అవమానకరం. వాడిని ఎవరైనా భరించగలరా? కానీ యేసుక్రీస్తు వారు భరించారంటే, యేసుక్రీస్తు వారు భరించారు. హేళన చేశారు, కళ్ళు మూసి కొడుతున్నారట. క్రీస్తు నిన్ను కొట్టిన వాడు ఎవడో చెప్పు. చిన్నపిల్లలు ఆడుకుంటారండి కళ్ళు మూసి జల్లని. ఒకటి కళ్ళు మూసి చుట్టూ 10 మంది ఉంటారు. ఫస్ట్ ఎవరు కొట్టాడో చెప్పాలట. ఆట చిన్నప్పుడు ఆడుకునేవారు. అలాంటిది యేసు ప్రభు వారితో చేశారు అని అంటే, యేసు నిన్ను కొట్టినవాడు ఎవరో ప్రవచించు అని అంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు అని అంటే ఆ మాటలు ఎవరు భరించలేరండి. కానీ యేసుక్రీస్తు వారు భరించారు. ఎందుకో తెలుసా? మనల్ని రక్షించడానికి, మనకి మరొక బ్రతుకుంది అని మాదిరి జీవితాన్ని, మనకు ఒక దేహం ఉంది, మనం మరలా తిరిగి లేస్తాం అని ఒక మాదిరిని యావత్తు ప్రపంచానికి చూపించడానికి యేసు ప్రభు వారు వచ్చారు కనుక అన్నిటినీ సహించుకున్నారు. రాబోయే కాలానికి మంచి పునాది వేసుకున్నారు. అందుకే చనిపోయి సమాధి చేయబడిన 3వ దినాన అద్భుతమైన అక్షయమైన శరీరంతో తిరిగి లేచిపోయారు. ఆ శరీరం ఎన్నో రూపాలలోకి మారిపోతుంది. తలుపులు మూసి ఉన్న ఆ తలుపుల్లో నుంచి వెళ్ళిపోతుంది ఆ దేహం. అంత గొప్పది, అంత మహిమ గలది. పరలోకానికి భూమి మీదకి తిరుగుతూ ఉన్నారు యేసు ప్రభు వారు ఆ దేహంతోనే. అలాంటి అద్భుతమైన దేహం మనకు కూడా వస్తుంది అని తెలియజేయడానికి, ఏ విధంగా బ్రతుకుతే వస్తుందో తెలియపరచడానికి యేసు ప్రభు వారు అంతటి దయనీయమైన జీవితాన్ని అనుభవించారు. అలాంటి జీవితమే మనం అనుభవించాలి. అలాంటి బ్రతుకునే మనం అనుభవిస్తే మనకి కూడా యేసుక్రీస్తు వలె అక్షయమైన దేహం పరలోకంలో దేవుడు భద్రపరిచాడు.
ఈ దేహం మీదే అది ధరించుకోవలసి ఉంది. కాబట్టి నిష్ప్రయోజనమైన శరీరంతో ఏం చేయాలి? దేవుని కార్యక్రమాలు జరిగించాలి, దేవుని పనిని జరిగించాలి. కానీ ఈరోజు మనుషులంతా ఏం చేస్తున్నారంటే అన్ని శరీర సంబంధమైన కార్యక్రమాలు, అన్ని శరీర సంబంధమైనవే. ఒకసారి మీ ఇంటికి వెళ్ళి చూడండి, మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూడండి. తాగే నీళ్ళ గ్లాసు, మనం చూసే టీవీ, ఫ్రిడ్జ్, మంచం, వంట చేసుకునే సామాన్లు, గ్యాస్ స్టవ్, ఇది ఎన్ని వస్తువులు ఉన్నాయి అన్నీ చూడండి. ఆ వస్తువులన్నీ శరీరానికి ఉపయోగపడేవా, ఆత్మకు ఉపయోగపడేవా? ఒకసారి ఆలోచించండి. అన్నీ దేనికి ఉపయోగపడేవి? దేనికోసం తెచ్చుకున్నాం? దేనికోసం అంటే వస్తువులు తెచ్చుకున్నాం, డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం? నిష్ప్రయోజనమైన శరీరం కోసం. నిష్ప్రయోజనమైన శరీరం కోసం అంత కష్టపడి సామాన్లు కొనుక్కుంటున్న మనము ఆత్మ కోసం ఎప్పుడైనా ఆలోచించామా? ఆత్మకి అవసరమైనవి ఏవో ఉన్నాయని, అక్షయమైన శరీరం పొందాలంటే ఈ విధమైన కార్యక్రమాలు చేయాలని, ఆ కార్యక్రమాలు చేయాలంటే మన ఇంట్లో ఉండాల్సిన వస్తువులు ఏమైనా చూసారు ఎప్పుడైనా? ఏమైనా ఉన్నాయా మన ఇంట్లో? అక్షయమైన శరీరానికి అవసరమైనవి ఏమైనా సమకూర్చుకుంటున్నారా? ఏమీ లేదండి. అన్ని ఈ శరీరానికి అవసరమైనవే. ఆత్మకు సంబంధించింది ఒకే ఒకటి ఉంటుంది అందరి ఇంట్లో. ఏంటది? ఏముంటుందండి? బైబిల్ మాత్రమే ఉంటుంది. అది ఒక్కటి చాలు మనకి అక్షయమైన దేహాన్ని పొందడానికి, పరలోకంలో ప్రవేశించడానికి. ఆ ఒక్కటే మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళగలదండి. శరీరం కోసం ఎన్ని వస్తువులు మనం సమకూర్చుకున్నా అవేవి మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళవు. అవసరమైతే నరకానికి తీసుకెళ్ళగలవేమో, కానీ బైబిలే మనల్ని నిత్య జీవానికి నడిపించగలదు. వాక్యమే ఆత్మలను రక్షించు శక్తి గల వాక్యము అని అన్నారు యాకోబు పత్రిక 1:18-20 వచనాల్లో. ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని సాత్వికులతో అంగీకరించండి అని అన్నాడు. ఆ వాక్యమే మన చేత దేవుని కార్యక్రమాలు జరిగించి నిత్య జీవానికి తీసుకెళ్తుందండి. మరి ఆ వాక్యం మీరు తెలుసుకుంటున్నారా? ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నారా? మన బ్రతుకు ఎలా ఉంది? మన బ్రతుకు ఎలా ఉందో మనం చెప్పుకునే కంటే దేవుడే చెప్తున్నాడు. ఒకసారి చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. శరీరాన్ని అనుసరించి నడుచుకోవడానికి మనము శరీరానికి ఏం బాకీ లేవు, మనమేం అప్పు తీసుకోలేదు, మనమేం రుణస్థులం కాదు. చూడండి, మనం రుణస్థులం కాకపోయినా శరీరం అంటే ఎంత ప్రేమ. చూడండి, రోజు టైంకి పెట్టేయాలి. 1 గంట ఆలస్యం అయిందనుకోండి, ఏమంటది? ఏంటి ఎన్ని అయిపోయింది ఇంకా పెట్టలేదు టిఫిన్? ఇంట్లో వండమని చెప్పు, ఏదైనా హోటల్కి వెళ్ళు, టైం చేసేయాలి టిఫిన్. మధ్యాహ్నం భోజనం వేసేయాలి, దాహం వేస్తే నీళ్లు పోసేయాలి. చూడండి, అప్పుడున్నట్టుగా అన్ని క్రమం ప్రకారం, టైం ప్రకారం అన్నీ అయిపోతాయి. పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, బయటికి వెళ్ళడం, బట్టలు వేసుకోవడం, ఇవన్నీ టైం ప్రకారం అయిపోతాయి కదండి. ఏదో అప్పుడున్నట్టుగా. అప్పు తీసుకొని కట్టలేదు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? ఎవరి దగ్గర అప్పు తీసుకొని అది కట్టలేదు అనుకోండి, ఏం చేస్తారు? ఇంటికి వస్తారు, గొడవ చేస్తారు, వార్నింగ్ ఇస్తారు. ఇవ్వకపోతే ఇంట్లో సామాన్లన్నీ పట్టుకెళ్ళిపోతాం అంటారు. నడి రోడ్డు మీద మన పరువు చేస్తారు. ఆడికి భయపడి టైంకి కట్టేస్తాం, అమ్మాడు ఇంటికి వచ్చేస్తాడు అనేసి. మరి శరీరంకి ఏం భయం? నువ్వేమైనా అప్పిచ్చావా? శరీరానికి ఏమైనా అప్పిచ్చావా దాన్ని తీర్చడానికి? మనం శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థులం కాము అని దేవుడు క్లియర్గా చెప్తున్నాడే. అయినా శరీరం గురించి ఆలోచించండి, పర్వాలేదు. ఈ నిష్ప్రయోజనమైన ఈ శరీరంలోనే అక్షయమైన శరీరం కూడా దాగి ఉందని, దాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలో మనం ఆలోచించాలండి. ఆ దిశగా వెళ్ళాలి. దేవుడు ఈ శరీరం కోసమే ప్రకృతి అంతా సృష్టించాడు. ఈ శరీరం ద్వారా అనుభవించడానికే దేవుడు సృష్టించాడు. అది అనుభవించండి, అదేం తప్పు కాదు. కానీ
దేవుడిచ్చిన ఈ శరీరంతో దేవుని కార్యక్రమాలు కూడా చేయాలి. అప్పుడే నిత్య జీవానికి వెళ్ళగలరు. ఈ శరీరం గురించి ఎంత ముందు చూపు ఉందండి ప్రతి ఒక్కరికి. పిల్లలు పుట్టగానే పాప బాబు పుట్టారు అనుకోండి, ఏమనుకుంటారు తల్లిదండ్రులు? ఏమనుకుంటారండి? ఏం చేయాలనుకుంటారు? ఎవరైనా కూతురు పుడితే డాక్టర్ చేసేయాలి, కొడుకు పుడితే ఇంజనీర్ కానీ ఐఏఎస్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ చేసేయాలి. చాలామందికి ఈ ఆలోచనలు ఉంటాయండి. మరి ఇంజనీర్ డాక్టర్ ఎప్పుడవుతారండి? ఆ పుట్టిన బిడ్డ ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఎప్పుడు అవుతారు? ఎన్ని సంవత్సరాలకు అవుతారు? 25 సంవత్సరాల తర్వాత అవుతారు. అంతే కదా? పుట్టిన వెంటనే అయిపోతారా? స్కూల్లో ఎల్కేజీలు వేసిన వెంటనే ఇంజనీర్ అయిపోతారా చెప్పండి? 25 సంవత్సరాలు 1వ తరగతి చదవాలి, 2, 3, 5, 10, తర్వాత ఇంటర్, డిగ్రీ, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంసెట్, ఆ సెట్, ఈ సెట్, 3 సెట్లు ఉంటాయి కదండి. అవన్నీ చదివి పాస్ అయితే అప్పుడు డాక్టర్ అవుతారు. ఎన్నో ఆఫీసుల చుట్టూ సర్టిఫికేట్లు పెట్టుకొని తిరగాలి, ఎన్నో ఇంటర్వ్యూలు అవుతాయి. ఎన్నిసార్లు తిరిగినా ఒక్కొక్కసారి ఉద్యోగం రాదు. కొంతమంది 30 ఏళ్ళు వచ్చేస్తే ఏజ్ భారీ అయిపోద్ది, అప్పుడు వస్తుంది ఉద్యోగం. అంటే ఒక 25-30 ఏళ్ళు వస్తేనే కానీ నీకు ఉద్యోగం రాదు. కానీ నువ్వు ఇలాగ అవ్వాలి అని తల్లిదండ్రులు ఎప్పుడు పునాది వేశారండి? పుట్టిన నాటి నుండే. ఎప్పుడో 30 సంవత్సరాల తర్వాత నువ్వు ఇంజనీర్ కావాలని ఎల్కేజీ నుంచి అన్ని తరగతులు చదివించారే, ట్యూషన్లు పెట్టించారే, ఎక్కడ మంచి కాలేజీ అని ఎంక్వైరీ చేశారు, ఎన్ని పుస్తకాలు కొన్నారు, ఎన్ని స్కూల్ యూనిఫామ్లు కొన్నారు. దీనికోసం నువ్వు ఒకరోజు ఇంజనీర్ అవ్వాలి, నువ్వు ఒకరోజు డాక్టర్ అవ్వాలి, లేదంటే ఒక కలెక్టర్ అయిపోవాలి. ఎందుకు డాక్టర్, ఇంజనీరింగ్, కలెక్టర్ అయిపోవాలి? నీకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో నువ్వు సుఖంగా బ్రతకొచ్చు. చూడండి, ఈ భూమి మీద 30 సంవత్సరాల తర్వాత ఉద్యోగం వస్తే ఎన్నాళ్ళ వరకు చేయించుకుంటారు ఉద్యోగం? ఎన్నాళ్ళ వరకు చేస్తారు? 60 సంవత్సరాలు వచ్చాయనుకో గంట కొడతారు. నీకు ఇంక రావసరం లేదు, నీకు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నావు, నీ సేవలు ఇంక చాలు అని ఇంటికి పంపించేస్తారు. 30 ఏళ్ళు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదిస్తే ఎన్ని సంవత్సరాలు అంటే ఉద్యోగం? 100 ఏళ్ళు కేవలం 30 ఏళ్ళే. 30 ఏళ్ళు కష్టపడితే 30 ఏళ్ళ ఉద్యోగమే వచ్చింది, 30 ఏళ్ళే నీకు జీతం వచ్చింది. తర్వాత రిటైర్ అయిపోయి నీకు పని లేదు అని అంటున్నారు. చూడండి, ఈ శరీరాన్ని పోషించుకోవడానికి ఎంత ప్రణాళిక వేశారు, ఎంత ముందు చూపు ఉంది. 30 సంవత్సరాల క్రితమే ఆలోచించు, 30 సంవత్సరాల తర్వాత నువ్వు డాక్టర్ అవ్వాలి అని, నువ్వు డబ్బులు సంపాదించాలి అని. మరి నిత్యము జీవించే బ్రతుకుకి ఏం పునాది వేశారు? ఇంజనీరింగ్ 20 సంవత్సరాలు నువ్వు చేస్తారేంటి? ఉద్యోగం ఇస్తారు ఎవరికైనా? నిత్యము నువ్వు ఇదే జాబ్ చేస్తావని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరండి, కేవలం కొద్ది కాలమే. మన టైం బాగులకి ఏ లారీ కింద పడిపోయారు అనుకోండి, ఆ ఉద్యోగం కాస్త గోవింద అయిపోద్ది. అంటే మనకేమీ లేదు, 30 సంవత్సరాలు చదివింది నిష్ప్రయోజనం అయిపోద్ది, వేస్ట్, ఎందుకు పనికిరాదు. అదే దేవుని కోసం చచ్చిపోయినా, దేవుని కోసం 60-70 ఏళ్ళు బ్రతికినా మనకి నిత్య జీవం అనేది గ్యారంటీ ఉందండి. మరి అలాంటి గ్యారంటీ గల జీవితం గురించి మనం ఏం పునాది వేసుకుంటున్నాం? ఏం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం? ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నాం? ఆ అక్షయమైన శరీరాన్ని సంపాదించుకోవడానికి ఏ ఆలోచన లేదు, ఏ విధమైన ప్రణాళికలు లేవు. ఈ భూ సంబంధమైన శరీర సంబంధమైన జీవితం కోసమైతే ఎంతో ఆలోచన, ఎంతో ముందు చూపు కలిగిన మనం నిత్య జీవం కోసం, అక్షయమైన శరీరం కోసం ఏ విధమైన ఆలోచన లేకపోతే మన పరిస్థితి ఏమైపోద్దండి? నరకానికి వెళ్ళిపోవాలి తప్పదు. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుతూ ఉంటాయి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము కాలిపోతూ ఉండాల్సిందే. అలాంటి భయంకరమైన లోకానికి వెళ్ళిపోవాలి. దానికి వెళ్లకుండా ఉండాలి అని అంటే ముందుగానే ఆలోచన చేయాలండి. ముందుగానే అక్షయమైన శరీరాన్ని సంపాదించుకోవాలి అనంటే, వాస్తవమైన జీవాన్ని పొందాలి అనంటే, ఇగో ఈ నిష్ప్రయోజనమైన శరీరంలో నుంచే ఒక అక్షయమైన శరీరం రాబోతుంది. దీని ద్వారానే దాన్ని సంపాదించుకోవాలి.
అనే సత్యాన్ని మనం గ్రహించుకొని గత జీవితాన్ని మర్చిపోయి కనీసం నేటి నుంచైనా రాబోయే జీవితం కోసం మంచి పునాది వేసుకునే వారుగా మనమంతా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ భూమి మీద ఎంత సంపాదించినా అది మనం పట్టుకెళ్ళలేం. ఇది అందరికీ తెలుసు, ఇది అందరికీ తెలిసిన సత్యం. ఎన్ని ఇల్లు సంపాదించినా, ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత బంగారం కూడబెట్టినా ఎవరైనా పట్టుకెళ్ళగలరా? చివరికి ఒక మాట చదివి ముగించుకున్నారండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గరవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండము. చూడండి, ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తేలేదు, చనిపోయిన తర్వాత ఏమీ తీసుకొని పోలేము. మరి ఇలాంటి దోల కోసం ఎందుకు మనం కష్టపడిపోతున్నాం? ఎందుకు సమకూర్చుకోవాలనుకుంటున్నాం? ఎందుకు దాచుకోవాలనుకుంటున్నాం? కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి ఇది అది చేద్దాం రండి అని ఆలోచన కలిగి ఉండాలని అంటున్నాడు. దేవుని కోసం పని చేయాలండి. అద్భుతమైన శరీరాన్ని మనం పొందాలి. శరీరము కేవలం నిష్ప్రయోజనమైనదే. ఆ నిష్ప్రయోజనమైన దానిలో నుంచే విలువైన అక్షయ శరీరం దాగి ఉంది. నీకు పనికిరాని వస్తువులో నుంచే ఒక మనిషి ఒక మంచి వస్తువుని తయారు చేయగలుగుతుంటే, సాక్షాత్తు దేవుడిచ్చిన ఈ దేహములో నుంచి విలువైన ఒక దేహం దాగి ఉందని నేటికైనా మనం కళ్ళు తెరవాలి, అందరికీ తెలియపరచాలి. పరలోకంలో దేవుడు మన కోసం భద్రపరిచాడు. దాన్ని పొందాలి అని అంటే సత్క్రియలని ధనం గలవారుగా ఉండాలి. దేవుని కార్యక్రమాలు జరిగించాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. మనుషులను దేవుని కోసం రక్షించాలి. ఇవన్నీ చేసిన వారే నిత్య జీవానికి వెళ్ళగలరు. నిష్ప్రయోజనమైన శరీరంలో ఆ కార్యక్రమాలన్నీ చేస్తేనే అక్షయమైన శరీరం వస్తుంది. అందుకే యేసుప్రభు వారు చెప్పారు, ఇది కేవలం నిష్ప్రయోజనమని. ఇది కొద్ది కాలానికి, కానీ ఇదే మార్పు చెందుతుంది. కాబట్టి ఆ మార్పును మీరు కోరుకుంటున్నారా? మార్పును కోరుకునేవారైతే దేవుని కోసం బ్రతకాలి. ప్రార్థన చేసుకున్నారండి. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ దేహం ఎంత విలువైనదో, ఎంత గొప్పదో, పైకి నిష్ప్రయోజనంగా కనిపిస్తున్నప్పటికీ ఇందులో మహత్తు గల అక్షయ దేహాన్ని మా కోసం భద్రపరిచినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ విషయం తెలియక ఎంతోమంది అభాగ్యులు ఈ బ్రతుకే చివరిదని, మీరిచ్చిన ఈ దేహమే నశించిపోయేదనే భ్రమలో మీరు ఇవ్వబోయే అక్షయమైన శరీరం కోసం ఆలోచించక నశించిపోతున్నారు తండ్రి. మాకు మాత్రం మీ వాక్యము ద్వారా అద్భుతమైన విషయాన్ని మాకు తెలియపరిచి మీ కొరకు బ్రతికిన వారందరికీ నిత్య జీవం ఇస్తారని మాకు చెప్పిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి సభ ముగిసిన తర్వాత మరి వారి వారి ఇళ్లకు చేరుతుండగా తండ్రి మార్గమధ్యలో తోడుగా ఉండండి. మరి సభ నిమిత్తం ఎంతమంది అయితే కష్టపడ్డారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరలా మీ చిత్తమైతే మరి ఒకసారి ఈ పిల్లలతో వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసు ప్రభు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.